స్టేట్ ప్రెసిడెంట్ గా రామచంద్రరావు ఎంపిక తెలంగాణ బీజేపీలో చిచ్చు రేపుతోంది. రామచంద్రరావు నియామకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పగా మిగతా అసంతృప్తి నేతలు సైతం అదే దారిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎంపీ ఈటల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడంపై నిరసనగా పలువురు బీజేపీ కీలక నేతలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మేడ్చల్ బీజేపీలో కీలక నేత రామిడి వెంకటరెడ్డి తాజాగా కవితతో భేటీ అయ్యారు. బీజేపీ నేత రామిడి వెంకటరెడ్డి తాజాగా కవితతో భేటీ కావడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ఈటల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని ఆశించిన వారిలో రామిడి వెంకటరెడ్డి ఒకరు. ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని అనేక సందర్భాల్లో రామిడి వెంకటరెడ్డి చెప్తూ వస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకుంది. ఈటలను కాదని మరొకరికిచ్చారనే అసంతృప్తితో ఉన్న రామిడి వెంకటరెడ్డి తాజాగా బీజేపీకి రాజీనామా చేసి జాగృతిలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు గత 2 రోజులుగా జాగృతి నాయకురాలు కవితతో ఆయన చర్చలు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక రామిడి వెంకటరెడ్డి వెంట మరికొంతమంది నేతలు సైతం కమలం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలు బీసీ నినాదం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బీసీ వర్గానికి చెందిన నేతనే తెలంగాణ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారనే టాక్ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు తగినట్టుగానే బీసీ నేతలైన ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ పేర్లు స్టేట్ చీఫ్ రేస్ లో ప్రధానంగా వినిపించాయి. ఓవైపు రాష్ట్ర రాజకీయమంతా బీసీ నినాదం చుట్టూ తిరుగుతుంటే పార్టీ అధిష్టానం మాత్రం అగ్రవర్ణానికి చెందిన రామచంద్రరావు పేరును ఖరారు చేసింది. ఈ క్రమంలోనే వెంకటరెడ్డి అనూహ్యంగా కవితతో భేటీ కావడం, ఆయన వెంట మరికొంతమంది నేతలు వెళ్తారనే ప్రచారం జరుగుతుండటంతో కవిత టీంలో ఎవరెవరు చేరబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు జాగృతి బలోపేతంపై కవిత దృష్టి సారించారు. జిల్లాల్లో పర్యటిస్తూ కొత్త వారిని చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో మరికొంతమంది బడా నేతలు జత కలిస్తే రాష్ట్ర రాజకీయ చరిత్రలో కొత్త సమీకరణలకు తెరలేచినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీసీ నినాదం ఎజెండాతో ముందుకెళ్తున్న కవితతో ఎవరెవరు టచ్లో ఉన్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే రామిడి వెంకటరెడ్డి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. ఆయన కవితతో సమావేశం కావడం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగానే మారింది. ఈటలకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని ఆయన కూడా చాలా ఆశించారు. కానీ అధిష్టానం అనూహ్యంగా రామచంద్రరావును ఎంపిక చేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్టు కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారని, బీజేపీకి రాజీనామా చేసి తెలంగాణ జాగృతిలో చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయగా ఇప్పుడు వెంకటరెడ్డి బాటలో మరికొంతమంది నేతలు పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈటల దారేటు, ఆయన కూడా రాజాసింగ్ బాటలోనే నడుస్తారా, కవితతో సీక్రెట్ గా చర్చలు జరుపుతున్నారా అన్నది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.